హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మనం కరివేపాకుతో పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. నేనైతే ఒక పెద్ద బాక్సు కరివేపాకు తీసుకున్నానండి. చాలా తాజా అయినది. మనకి మార్కెట్లో కాకుండా డైరెక్ట్గా చెట్టు నుండి తీసుకున్నదైతే ఇంకా మంచి సువాసన ఉంటుందండి. నేనైతే అలాగే తీసుకున్నాను. దానిలోకి ఒక అరకప్పు పచ్చిశనగపప్పు, ఒక అరకప్పు మినప్పప్పు, ఒక అరకప్పు రాళ్ళ ఉప్పు, ఒక ముప్పావు కప్పు వెల్లుల్లి రెబ్బలు, ఒక స్పూను మెంతులు, 2 స్పూన్లు జీలకర్ర, చిటికెడు పసుపు, ఒక అరకప్పు ధనియాలు, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా అండి తీసుకుని మనం వీటన్నిటిని పక్కన పెట్టుకుందాం. ఒక 100 గ్రాములు ఎండుమిర్చి కూడా రెడీగా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనము ఈ చూపించిన గింజలన్నీ ఒకదాని తర్వాత ఒకటి దోరగా వేయించేసుకుందామండి. అన్నీ కలిపి వేయించుకోవడం చేతగాని వాళ్ళు విడివిడిగా కూడా వేయించుకొని కలిపి మిక్సీ వేసుకోవచ్చండి. ఇప్పుడు మినపప్పు కూడా వేగినాక ధనియాలు వేసి వేయించుకుందామండి. దీనిలో క్లిప్పింగ్ మిస్ అయింది. ఈ ధనియాలు కూడా వేగిన తర్వాత కొంచెం మెంతులు, జీలకర్ర ఇవి కూడా వేసి దోరగా వేయించుకోవాలండి, మాడిపోకుండా. ఆ వేడికి పసుపు కూడా వేసేసి రాళ్ళ ఉప్పు కూడా వేస్తే దానిలో ఉన్న నీరు పోతుందండి. ఇవి అన్నీ చల్లారనిచ్చి అప్పుడు మిక్సీకి వేసుకోవాలండి. దీనిలో లాస్ట్లో కొంచెం ఇంగువ వేస్తే మంచి టేస్ట్ వస్తుందండి, డైజెషన్ కూడా అవుతుంది. అలాగే మనం తీసుకున్న చింతపండు కొంచెం చేసుకోవాలండి, ఎందుకంటే దానిలో నీరు పోతే మనకి మిక్సీలో కూడా బాగా కలిసిపోతుందండి, నలగడం కూడా శుద్ధగా లేకుండా. అంతే అండి. అవన్నీ గింజలు ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కొంచెం నూనె వేసి ఇప్పుడు కరివేపాకు కూడా స్లోగా మాడిపోకుండా దోరగా వేయించేసుకుని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఒక 100 గ్రాములు మిరపకాయలు కూడా మనము బాగా దోరగా మాడిపోకుండా వేయించుకుని పక్కన పెట్టుకుందాం. అంతే అండి. ఇవన్నీ చల్లారిన తర్వాత ఈ గింజలు ముందు నలిగిన తర్వాత అప్పుడు దానిలో మనం తీసుకున్న వెల్లుల్లి, చింతపండు వేసి అప్పుడు తిప్పుకోవాలండి. ఈ పొడిని కూడా పక్కన పెట్టుకుని మిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ సెపరేట్గా పొడి చేసి అన్నీ కలిపేసి ఒక గిన్నెకి టేస్ట్ చూసుకుని అప్పుడు ఎయిర్ టైట్ డబ్బాల్లో చిన్న జార్లో పెట్టేసుకుంటే మనము 6 నెలల వరకైనా ఫ్రెష్గా వాడుకోవచ్చండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది దోశ కానీ, ఇడ్లీ కానీ, ఉప్మాలో కానీ దేనిలోకైనా చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే కూడా చాలా బాగుంటుంది. లైక్ చేయండి. థ్యాంక్ యూ.